26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. సోమవారం పరమేశ్వరుడికి ప్రియమైన రోజు. సోమవారం రోజు ఎప్పుడైనా సరే ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనం చేసుకోవాలి. ఇది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్ర వైభవాన్ని, దీని వెనుక ఉన్న పురాణ రహస్యాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో నక్కీరుడు అనే పేరు కలిగిన సుబ్రహ్మణ్య భక్తుడు ఉండేవాడు, మహాకవి. ఆ కవిని పరీక్షించాలని సాక్షాత్తు పరమేశ్వరుడు మారువేషంలో వస్తాడు. పార్వతీదేవి శిరోజాలకు సంబంధించి పరమేశ్వరుడు ఒక కవిత రాసి నక్కీరుడికి ఇస్తాడు. అయితే ఆ కవితలో నక్కీరుడు కొన్ని తప్పులు వెతుకుతాడు. పరమేశ్వరుడు యథారూపం చూపించినప్పటికీ నక్కీరుడు మాత్రం ఇంకా ఆ కవితలో తప్పులున్నాయనే పలుకుతాడు. దాంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి కుష్ఠురోగివి కమ్మని నక్కీరుడికి శాపం ఇస్తాడు. అప్పుడు నక్కీరుడు క్షమించమని పరమేశ్వరుడిని ప్రార్థిస్తే, నీవు కైలాసానికి వచ్చి నన్ను దర్శనం చేసుకుని అక్కడ ఉన్న గంగలో స్నానం చేస్తే నీ కుష్ఠురోగం తొలగిపోతుందని పరమేశ్వరుడు అంతర్ధానమైపోతాడు. నక్కీరుడు కైలాస పర్వతానికి వెళ్ళటానికి ఎంత ప్రయత్నించినా వెళ్ళలేక బాధపడుతున్న పరిస్థితుల్లో ఆయన తను ఎంతగానో ప్రార్థించే సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై నక్కీరుడిని ఒక్కసారి కళ్ళు మూసుకోమని చెప్తాడు. నక్కీరుడు కళ్ళు మూసుకోగానే సువర్ణముఖి నదిలో తేలతాడు. ఎదురుగా కాళహస్తి క్షేత్రం కనిపిస్తుంది. నక్కీరుడికి ఉన్నటువంటి కుష్ఠురోగం మాయమైపోయిందని కాళహస్తి స్థల పురాణం తెలియజేస్తుంది. అంటే కలియుగంలో శ్రీకాళహస్తి క్షేత్రము సాక్షాత్తు కైలాసంతో సమానము. అక్కడ ఉన్న సువర్ణముఖి నది సాక్షాత్తు గంగతో సమానం. అందుకే ఒక్కసారైనా శ్రీకాళహస్తి దగ్గరకు వెళ్ళి సువర్ణముఖి నదిలో స్నానం చేసి కాళహస్తీశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఈ కాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడికి నవగ్రహ కవచం అలంకరించబడి ఉంటుంది కాబట్టి గ్రహణ సమయాల్లో కూడా కాళహస్తి ఆలయం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. నవగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి కాళహస్తి దర్శనం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు కూడా అమ్మవారికి సమీపంలో పైన ఒక రాశి చక్రం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ రాశి చక్రం కింద నుంచొని జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అప్పుడు అమ్మవారి చూపు ఆ రాశి చక్రం మీద పడి రాశి చక్రం నుంచి వచ్చేటటువంటి ఆ అమ్మవారి శక్తి మన మీద ప్రసరిస్తుంది. దానివల్ల గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంతటి శక్తి శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉంది. కాళహస్తిలో 2 నందులను మనం దర్శనం చేసుకోవచ్చు. ముందు బయట మహానంది కనిపిస్తుంది, ఒక రంధ్రంలోకి చూస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో ఒక నంది పడుకొని ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాన్ని శరణాగతి నంది అంటారు. అంటే భగవంతుడికి సమీపించే కొద్దీ భగవంతుడికి మనం దగ్గర అవుతాము అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. శ్రీకాళహస్తీశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే కాళహస్తి క్షేత్ర దర్శనం చేయటం వీలు కాని పరిస్థితుల్లో కూడా సోమవారం ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం జపించుకుంటే శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి కాళహస్తీశ్వరుని దర్శించిన ఫలితం కలుగుతుంది. ఆ అద్భుతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. దీన్ని కాళహస్తీశ్వర గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించిన అద్భుత ఫలితం ఇంట్లోనే మనకు లభించాలంటే ఇంట్లో దీపం పెట్టాక ఏ కాళహస్తీశ్వర గాయత్రి మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. కాళహస్తీశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.